ఈరోజు వివిఆర్ పెన్షన్ స్కీమ్ అండ్ రామ్ చారిటబుల్ ట్రస్ట్ పెన్షన్ స్కీమ్ తరఫున కొత్త బస్తీలో ఉన్న ఒక 22 మంది నిరుపేద కుటుంబాలని, కొందరి హ్యాండిక్యాప్ పీపుల్ని, కొందరు విడోస్ని ఇక్కడ వినోద్ ఈ ఏరియాలో ఉండడం వాళ్ళ ద్వారా మేము సర్వే చేసి 2 days ఈరోజు వాళ్ళకి పెన్షన్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మాకు ముఖ్య అతిథిగా వచ్చిన చంద్రశేఖర్ అన్న గారికి, అదేవిధంగా మా 133 డివిజన్ కార్పొరేటర్ 3 times కార్పొరేటర్ మన జితేందర్ అన్న గారికి, అదేవిధంగా మా రామ్ ఫౌండేషన్ ఫౌండర్ రజిత మైనంపల్లి గారికి, అదేవిధంగా మా డివిజన్ ప్రెసిడెంట్ సురేందర్ అన్న గారికి అండ్ సూర్యకిరణ్ గారికి, సంపత్ గారికి, శకుంతల అండి గారికి, అఫ్సర్ భాయ్ గారికి. సో థ్యాంక్ యూ సో మచ్ సలీం భాయ్ మాకు ఇక్కడికి వచ్చి మమ్మల్ని విష్ చేసి అన్ని పార్టీ లీడర్స్ అందరికి సీనన్నకి, ఈ బస్సులో విన్నదన్నకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా మేము ఈరోజు చేస్తున్న 2 వివిఆర్ గ్రూప్స్ ఫౌండేషన్, అదేవిధంగా రామ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్న సేవలను చూసి కుకట్పల్లి నుంచి జిఎంఎస్ ఫౌండేషన్ ద్వారా మేడ్చల్ మల్కాజ్గిరి మహిళా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అంజలి యాదవ్ గారు ఈరోజు వచ్చారు. వారు కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో మేము ఇది గత 5 సంవత్సరాల నుంచి అల్వాల్లో కానీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మేము పెన్షన్స్ ఇప్పటికీ 150 పెన్షన్స్ ఇచ్చాము. ప్రతి నెల 500 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చాము ఇంతవరకు. సో ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఫస్ట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ హనుమంతన్న చేతుల మీదుగా బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేసుకొని అప్పటి నుంచి మేము సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. మా లీడర్ సహకారంతో, మెయిన్గా మైనంపల్లి హనుమంతన్న వారి సహకారంతో, ఎందుకంటే వారు చేసే సేవల్ని ఎంఎస్ఎస్ఓ చేసిన సేవలు మేము ఇన్స్పైర్ అయ్యగా నేను ఇంతగానం చేస్తున్నాను. నాకు హనుమంతన్న గారికి, అదేవిధంగా రోహిత్ బాబు గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు మాకు ఇన్స్పిరేషన్గా ఉండి మేము ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చాము. సో ఇప్పుడు మన రామ్ ఫౌండేషన్ చైర్మన్ ఫౌండర్ రజిత మైనంపల్లి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్తే అందరికీ. వాళ్ళందరినీ ముందు కలిసి మీ అందరినీ కలవని వాళ్ళందరికీ నమస్తే. ఎస్పెషల్లీ ఆల్ లీడర్స్. ఇక్కడ నాకు చాలా నచ్చింది, నిన్న నేను వచ్చినప్పుడు ఈ ప్లేస్ గురించి నాకు చాలా నచ్చింది ఏంటంటే అందరూ అసలు ఒకే కుటుంబంలో ఉన్నారేమో అనిపించింది. అదైతే చాలా నచ్చింది. సో నేను మీ అందరికీ ఇలాంటి జీవితము నిజంగా కూడా పెద్ద పెద్ద దగ్గర లేదు. సో మీరే ఎక్కువ ఐశ్వర్యవంతులు. మీకు అర్థమవుతుందా? పెద్ద పెద్ద ఇళ్లలో పక్క ఇంట్లో ఏమైందో కూడా తెలియదు. ఒకవేళ చచ్చిపోతే కూడా ఒక 2 రోజులు అయ్యి ఎవరైనా మళ్ళీ ఎందుకు రాలేదా అని ఒక 4 రోజులైనా పాలోడ వాడు చెప్తే కానీ తెలియదు. సో మీరందరూ చాలా ఐశ్వర్యవంతులు. ఏంటి మళ్ళీ అనండి. ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, ఐశ్వర్యం అంటే మనుషులు ఉండటం. సో మీరంతా చాలా ఐశ్వర్యవంతులు. కాబట్టి బాధపడకండి నాకు ఇది లేదు అది లేదు అని. ఓకే, ఎప్పుడు మీరు ఏమవుతుందంటే జీవితంలో మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. ఎందుకు బాగా పైన ఉన్నోడే పైకి వెళ్తుంటాడు, కింద ఉన్నోడికి బాగా కష్టాలు ఎందుకు, వాడెందుకు బాగున్నాడు? ఇదే కదా మన క్వశ్చన్. నీకే కాదు మాకు కూడా ఉంటుంది. సో ఎంత చెట్టుకు అంత గాడుపు ఉంటుంది. అర్థమవుతుందా? సో దీని అర్థం ఏంటంటే మనం ఎప్పుడు చెడునే అట్రాక్ట్ చేస్తున్నాం. నాకు కష్టం ఉంది అబ్బా ఈమె బాగా గుర్తు చేసుకుంటుంది నన్ను, ఈమె దగ్గరనే ఉంటాను ఉంటుంది. కష్టాన్ని ఊరికే గుర్తు చేసుకోదు. మీరు మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, బాగా చూసుకుంటే ఉంటారా, బాగా చూసుకోకపోతే ఉంటారా? మరి మీరు వాళ్ళ కష్టాలను బాగా చూసుకుంటున్నారు. సో అనుభవించిన ఎసెట్ అనాలి దాన్ని పట్టించుకోకపోతే బెటర్. మీరు ప్రయత్నించి చూడండి. నేను చెప్పడానికి ఈజీ, మేడంకి ఏంది మంచిగా కార్యాలయం కూర్చొని చెప్తుంది అని అనుకుంటారు. లేదు, మేము కష్టాలు ఎవరి వాటాకు వాళ్ళకు వస్తాయమ్మా, ఎవరి వాటావి వాళ్ళవి ఉంటాయి. సో మేమందరం కూడా ఎలా బయటకు వచ్చామో కూడా కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఉన్న దాంట్లో సంతృప్తి పెట్టండి. ఇంతమంది జనాలు అయితే నిన్న ప్రతి ఒక్కరిని చూసాయి జన్స్ అందరూ వచ్చి ఈమెకి పాపం బాగలేదు, ఈమెకి అవసరం ఉంటే వెళ్తాము, ఈమెకి ఇవ్వండి అంటే నాకు చాలా నచ్చింది. ఇంత మంచి కుటుంబం అంతా ఒక దగ్గర ఉంది అనేది అయితే నాకు నచ్చింది. సో మీరందరూ దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి గాడ్కి. నిన్న మీకు కూడా చెప్పాను నేను. అలాగా మీకు ఎవ్వరూ లేకుండా ఒక ప్లేస్లో ఒకరే ఉంటే కనుక మీకు ఎంత కష్టం అయ్యేది. అర్థమవుతుందా? సో ఈ ఒక మనిషి తోడు వంగి చూడడానికి, తొంగి చూడటానికి, సాయం చేయడానికి మీకు మనిషి ఉన్నారు కాబట్టి భగవంతుడికి ఏం చేయాలా? థ్యాంక్స్ చెప్పాలా. సో అందుకే ప్రతి మనిషిది ప్రతి సాయము గాలి పీల్చుకున్నందుకు కూడా, సాయం చేసినందుకు కూడా పెట్టాలి. నిద్రలో ఎంతమంది చచ్చిపోయి ఉంటారో కదా, మనం అందరం లేచినాం కదా,
దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా వద్దా? సో ఈ చిన్న చిన్న వాటికి నీళ్లు లేవు. ఒకప్పుడు నాకు దాహం వేస్తే కారులో కూడా నీళ్లు ఉండదు. అప్పుడు ఒక బుక్క తాగినప్పుడు ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్తామా? ఉన్నప్పుడు ఒలకబోస్తామా, లేనప్పుడు ఇంకప్పుడు ఒకటి మీకు ఎంత కష్టం అవుతుండొచ్చు కదా. ఉన్నప్పుడు ఎవరైనా ధ్యాసతో వాడతారా? ఒక మగ్గు వాడరు. సో ఉన్నదానికి విలువలు ఇవ్వండి. లేని దాని గురించి బాధపడకుండా కష్టపడి ఎంత వీలైతే మీ శక్తిని బట్టి, ఇప్పుడు శక్తి లేని ఈ అమ్మను మనం ఏం చేయలేము. శక్తి ఉన్న వాళ్ళు ఎప్పుడు కాస్త యాక్టివ్గా ఉంటూ మీరు కొంచెమన్నా చేసుకోండి, డబ్బును పొదుపు చేసుకోండి ఉన్న దాంట్లోనే. మా దగ్గరకు వస్తే నేను రామ్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేశాను. ఇది నేను అన్అఫీషియల్ అంటే ఇట్లా మీటింగులు పెట్టి ఇట్లా ఎప్పుడు చేయలేదు. నాకు చాలా కొత్తగానే ఉంది. మామూలుగా వెళ్ళి ఎప్పుడు భోజనాలు పెట్టడము, ఆర్ఫనేజెస్కి సాయం చేయటము, ఇట్లా అంతా నాకు చాలా 15-20 ఏళ్ల నుంచి. ఇప్పుడు నా పాప అండి డాక్టర్స్ అవుతుంది, అయిపోయింది. రోహిత్ బాబు తోటిదే అని చెప్తాను. అయిపోయింది డాక్టర్. ఇప్పుడు పీజీకి అమెరికాకి వెళ్ళడానికి రాస్తుంది. సో ఆ పాప కూడా తన పార్ట్ టైం జాబ్ చేస్తుంది. నేను ఇలా చేస్తున్నా అనగానే తన వంతు సహాయం కూడా మీకు ఇచ్చింది. సో అట్లా అంటే మన పెంపకంలో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇట్లా ఎవరికైతే అన్నదర్ అట్లా ఉంటుందో తీసుకెళ్ళి అక్కడ బర్త్డేలు సెలబ్రేట్ చేయటము, ఆమె హాలిడేస్లలో వెళ్ళి ఆర్ఫనేజ్ చిల్డ్రన్ ఉంటుంది కదా అక్కడ చదువు చెప్పటం, ఇలాంటివి చేసేది. సో మనం ఏం థింక్ చేస్తే మన పిల్లలు అదే చేస్తారు, అవునా కాదా? సో కాబట్టికే ఈరోజు మేము మాకు తోచినంత సాయం, పెద్ద సాయం అని అయితే నేను చెప్పట్లేదు. నాకు అందుకే కాస్త ఇబ్బందిగా కూడా ఉంది. మేము చేసే ఇంత సాయానికి ఇంత ముచ్చట్నా లేకపోతే ఇంతమంది మా అన్నట్టు నాకు ఎంబారెసింగ్ ఉంది. బట్ స్టిల్ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినాక బాధ్యత పెరిగిందని మాత్రం అనుకుంటున్నాను. ఇంకా బాధ్యత పెరిగింది, ఇంకా చేయాలనే ఆశ పెరిగింది, మన అవసరం చాలా ఉంది అనే ఆశ పెరిగింది. అందుకే కావచ్చు పొలిటికల్ లీడర్స్ ఒకసారి అందులోకి వస్తే వెళ్ళరు కుర్చీ పట్టుకొని, ఇంకా చేయాలని ఆరాటం, ఇంకా బాగుండాలని ఆరాటం, ఇంకా ఒక వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆరాటం ఉంటుంది. అది అందుకనే మేబీ అందుకు ముందుకు వెళ్తారేమో. సో నా తరపు నుంచి మా చారిటబుల్ ట్రస్ట్కి విష్ణు ఇస్ వన్ ఆఫ్ దట్. చాలా మంది చూస్తుంటాం, కానీ మన దగ్గరలో ఒక పిల్లోడు అంటే పెళ్ళి కూడా కాలేదు ఇంకా, అలాంటి అబ్బాయి ఇన్ని సేవా కార్యక్రమాలు చేయటం కానివ్వండి చాలా మంచిగా అనిపించింది. పైగా తనకి తోడు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, తల్లి తండ్రి తోడు ఉంది కాబట్టి ఇంత దూరం కూడా వెళ్ళగలిగాడు. సో ఇట్లాంటివి చాలా బాగా చేస్తున్నాడు. సో నేను ఇక్కడ చేస్తున్నాను అంటే నేను వెంటనే ఫోన్ చేశాను, నేను కూడా నా వంతు సాయం చేస్తాను, నేను ఇస్తాను అని. అందుకే నిన్న రాత్రి మళ్ళీ నేను షూటింగ్కి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి ఇద్దామని. మరి నేను సడన్గా ఒకేసారి ఊడిపడితే నాకు అది నచ్చలేదో వచ్చి ఇచ్చేసి వెళ్ళాను అని. మీరు చూస్తే కానీ నాకు కనెక్షన్ వస్తుందని వచ్చాను నిన్న. సో చాలా సంతోషంగా ఉంది. అందరూ ఒకసారి మంచి స్మైల్ చేయండి. నైస్. ఆ చిరునవ్వుతో బోలెడన్ని సమాధానాలు చెప్పొచ్చు, అవునా? అర్థమైందా? దయ్యము గుడిలోకి వస్తుందా? రాదు. కష్టము చిరునవ్వు ఉన్న చోటికి రాదు, అర్థమైందా? సో ఎప్పుడు నవ్వండి, నవ్వుతే అది భయపడిపోతుంది. ఈమెంటే నవ్వుతుంది, నేను ఎంత కష్టం పెట్టినా కూడా అనేది, ఈమె నాకు నచ్చలేదు. ఏడుస్తే దానికి ఇష్టం, వచ్చి కౌగులించుకుంటుంది. సో అందుకని ఏడవద్దు, ఎప్పుడు బాధపడొద్దు, చాలా సంతోషంగా స్మైల్ చేస్తూ ఉండాలి. సరేనా? అక్కడే ఉన్నాడా? సో ఇదే స్మైల్. ఎంత వైబ్రేషన్స్, చప్పట్లు కొట్టడం అనే దానికి కూడా వైబ్రేషనే. ప్రతి దానికి ఒక సైన్స్ ఉంది. మనం ఏదో ఈ చప్పట్లు కొట్టడం అనేది కూడా అందుకే మొదలు పెట్టారు, లేకపోతే ఎవరో పొగట్టడానికి కాదు. అసలు మనకు తెలియదు ఏంటంటే మనకు మంచిది చప్పట్లు కొడతారు. సో కాబట్టికే మీరు ఎప్పుడు నవ్వుతా ఐసే స్మైల్ కర్తే రైనా, ఠీకే హమేషా. ముఖ్యంగా రజిత మైనంపల్లి రామ్ చారిటబుల్ ట్రస్ట్, అలాగే వెన్నమనేని విష్ణురావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పేద ప్రజలకు కనీస ఆర్థిక సహాయం చేయాలనే ఒక మంచి తపనతో వాళ్ళు ఇస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను అంటున్నారు, కానీ నేనేమంటానంటే మైనంపల్లి వెళ్తా గారు ముఖ్య అతిథి మనకి. గారు, అఫ్సర్ బాయ్ గారు, కిరణ్ గారు, సురేందర్ రెడ్డి గారు, బాబురెడ్డి గారు, అందరికంటే ముఖ్యమైన వ్యక్తి ఇప్పుడు ఇక్కడ లేడు. ఎవరు? మన హనుమంత్ అన్న. ఆయన నిజంగా ఒక ఎమ్మెల్యే కంటే కూడా అందరికీ కావాల్సినటువంటి వ్యక్తిగా, కష్టాలలో ఆదుకునేటువంటి వ్యక్తిగా, నేను ఏదైనా కష్టం వచ్చి అన్నా నేనంటే నేను ఉన్నానని పరిగెత్తుకొచ్చేటటువంటి వ్యక్తిగా
మనం మైనంపల్లి హనుమంతరావు గారి సేవలు మనకందరూ కూడా బాగా తెలుసు. కేవలం అభివృద్ధి కార్యక్రమాలనే కాకుండా ఏ బస్తీకి వెళ్ళినప్పటికీ, ఏ కాలనీకి వెళ్ళినప్పటికీ, ఏ డివిజన్కి వెళ్ళినప్పటికీ, తను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడున్న వాళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా పలకరించి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకొని వాళ్ళకు తగినటువంటి ధైర్యాన్ని ఇచ్చి, ధైర్యం అంటే మాటలు చెప్పడం ధైర్యం కాదు. మరి మైనంపల్లి గారి ధైర్యం ఎలా ఉంటుందంటే మాటలు ఉంటాయి, సమయం వచ్చిందనుకోండి ఆర్థికంగా కూడా ముందుకు వచ్చేస్తాడు. మీరు నిన్న టీవీ చూస్తుంటారు చాలామంది, అక్కడ మెదక్లో పిడుగులు పడి చనిపోయారు. అక్కడికి ఆ పిడుగులు పడి చనిపోయినటువంటి చావుల దగ్గరికి వెళ్ళాడు. ఆ చావు చనిపోయినటువంటి వ్యక్తుల్ని చూశాడు, వాళ్ళకి పూలదండ వేసి నమస్కారం పెట్టుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీని దగ్గరిచ్చిండు. వాళ్ళకందరూ కూడా లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను మైనంపల్లి గారు అసలు ఒక యువజన కాంగ్రెస్ నాయకుడిగా మాకు తెలుసు. నేను 40 సంవత్సరాల కిందికి వెళ్ళిపోయాను. అప్పుడు నేను పరిగెత్తుండే హనుమంతరావు గారు. అలాంటి వ్యక్తి ఆ తర్వాత తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయ్యాడు, తెలుగుదేశం తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళాడు, టీఆర్ఎస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చాడు. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన తాపత్రయం ఏంటంటే మనకు వీలైనంత వరకు మనం ప్రజలకి సహాయం చేయాలా, ప్రజలకు మంచి చేయాలా. ఆ మంచి చేయాలని తమతో ఉన్నటువంటి నాయకుడు వలనే ఇట్లా విష్ణురావు లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వస్తున్నారు. మీరు ఇంత మంచి కార్యక్రమం ఇది తలుసుకొని చేసిరంటే నేనేమంటానంటే, చాలా మంది అనుకోవచ్చు 500 రూపాయలు ఒక ఆర్థిక సాయం అని. కాదు, 5 రూపాయలైనా ఆర్థిక సాయమే మనకంటూ గుర్తించి. ఇప్పుడు తనకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా రైస్తా గారు ఏం చేశారు, మన బస్తీకి వచ్చారు. మన బస్తీలో ఉన్నటువంటి హిందూ ముస్లింల సంగమాన్ని, అంటే గంగా జమున సంగమాన్ని చూశారు. ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా మనం జీవిస్తున్నాం. ఇది అడ్వైస్కర్ ఏమంటే ఆమెకు బాగా నచ్చింది, ఇంత మంచిగా ఉన్నటువంటి బస్తీని వచ్చానని చెప్పి. అది ఎందుకు కలిగిందంటే, తను ఇంకేమైనా చేయదలుచుకుంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తామే. అటువంటి ఆలోచన కలిగేటటువంటి ఇది మన కొత్త బస్తీలో ఉన్నటువంటి మన సోదరులు సోదరిమణులు అందరూ కూడా తీశారు. బాగా చేయమని చెప్పి తన తరఫున జితేందర్ని పంపించారు, రజితమ్మని పంపించాడు. కాబట్టి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. నేను ఎక్కువ టైం తీసుకోకుండా మీకు ఒకటే చెప్తున్నానమ్మా, టీఆర్లో ఎంతమందికి అయితే పెన్షన్లు వస్తాయో వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి. మేడం ఒకటే చెప్పింది, మనము నవ్వుతూ తుల్లుతూ ఆరోగ్యంగా ఉంటే మనకు కష్టాలు అనేది ఉండేది చెప్పి. కాబట్టి వచ్చిన వాళ్ళు నవ్వుతూ వెళ్ళాలి, రాని వాళ్ళు కూడా నవ్వుతూ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే రాని వాళ్ళు కూడా మళ్ళీ అవకాశం ఇస్తారు. ఎవరు వంశీ ఇస్తాడు, రజితం ఇస్తారు. కాబట్టి ఇదే కాకుండా మనం కేవలం ఈ పెన్షన్ ఇచ్చి పెన్షన్ కార్డు ఇచ్చిందనే కాకుండా రాబోయే రోజులలో మీరు అందరూ కూడా మంచిగా కలిసికట్టుగా ఉండి, ఎవరైనా చదువులు విద్యకి ఏమైనా సాయం కావాలన్నా, ఆరోగ్యానికి ఏమైనా సాయం కావాలన్నా మీరు ఆ ఆలోచనలో ఉన్నట్టయితే తప్పకుండా రజితమ్మ గారే కానీ వంశీ కానీ ఇక్కడ వచ్చి వాళ్ళకున్నటువంటి ఛానల్స్ ద్వారా ఎంక్వైరీ చేసుకొని ప్రతి ఒక్కరిని పరామర్శించి తెలుసుకొని వాళ్ళతో అయినటువంటి సాయం తప్పకుండా చేస్తారు. ఈ యొక్క ముఖ్యంగా ఈరోజు మన 133 డివిజన్, ఆ డివిజన్ కు పెద్ద జితేందర్ హయాంలో ఇంతమందికి ఒక మంచి కార్యక్రమం జరిగి ఈ పెన్షన్స్ కార్యక్రమం ఇస్తున్నందుకు రజితమ్మ గారికి, వంశీకి కూడా నేను హృదయపూర్వకంగా విష్ణురావుకి నేను హృదయపూర్వకంగా ఆశీస్సులు ఇస్తున్నాను. ఎందుకంటే నేను పెద్దవాడిని కాబట్టి నేను ఆశీస్సులు ఇస్తాను వాళ్ళకి. ఎందుకంటే అమ్మంతలు కూడా నీ ఆశీస్సులు కావాలంటాడు. నేను నా మనస్ఫూర్తిగా వాళ్ళకి ఆశీస్సులు ఎందుకు ఇస్తున్నానంటే, పేద ప్రజలతోటి మమేకమై పేద ప్రజలతో కలిసిమెలిసినటువంటి ఏ వ్యక్తులైనా ఏ నాయకుడైనా భవిష్యత్తులో మంచి నాయకుడైనా అన్న చెప్పినట్టు తను ఒక ప్రోగ్రాంలో హెల్డప్ అయిపోయింది. అక్కడ ఏదో కబ్జా అవుతుందంటే అందరు పోలీసు వాళ్ళు ఆలీలు వచ్చినందుకు రాలికి ఇప్పుడు అసలు రానికి కారణం కూడా లేట్ అయిందని అన్న. ఇక చూసి అందరు లేట్ అవుతుందని స్టార్ట్ చేయించేయమన్నాను. మరి ఇవాళ ఇద్దరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను, మన వివిఆర్ ఫౌండేషన్కి, తర్వాత రామ్ ఫౌండేషన్కి. రామ్ ఫౌండేషన్ అంటే రామ్ చారిటబుల్ ట్రస్ట్. వాట్ ఈస్ రామ్? రామ్ అయితే మామూలుగా రామ్ బట్ అనుకోకుండా మాలో దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి రజిత, అనన్య, ఇంకో కూతురు పేరు అమేయ, అందుకనే ఒక ఏ పెడితే ఇంకో కూతురు ఇద్దరు అమ్మాయి పేర్లు ఏ. సో ఒకే ఏ పెడితే రామ్ అని, ఇంకొక అమ్మాయి నా పేరు ఏదని అడుగుద్దని 2 ఏలు పెట్టా, అందుకే రామ్ నా పేరు. బట్ ఆరామే నేను పెట్టింది అయితే ఆరామే. ఎందుకంటే కలియుగంలో నేర్పించింది, మానవ ధర్మాన్ని నేర్పించింది ఎవరు? రాముడు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా నిలబడాలని కానీ మనిషికి సాయం చేయాలని.
సో అసలైతే పెట్టింది అది. నన్ను ఎవరో అన్నారు, అందరు వాళ్ళ పేర్లు పెట్టుకుంటుంటే నువ్వేంటి రామ్ ఇట్లా పెట్టావు అని అడిగారు. అవునా, ఎలా మార్చాలి మరి అని బాగా, నాకు మార్చడం ఇష్టం లేదు, కానీ మేమే అందులో మేమే ఒక యాడ్ చేసి అందులో మేమంతా వెరీ గుడ్, ఫ్యామిలీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మ. మరి హనుమంతన్న ప్రతిసారి ఆయన 1998 నుండి ఈవెన్ అమెరికాలో ఉన్నప్పుడు కూడా చాలా సోషల్ సర్వీస్ చేశాడు. అక్కడ వచ్చిన కొత్త స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళకు ఎడ్యుకేషన్లో పైసలు ఇవ్వడం కానివ్వండి, లేదంటే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం కానీ, అలాంటి సోషల్ సర్వీస్ అక్కడ స్టార్ట్ చేసి ఆయన యాజ్ ఎ స్టూడెంట్ మన హైదరాబాద్కు అంటే ఇండియాకి వచ్చేసాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన స్టార్టింగ్ నుండి కూడా ఏదైనా ఒక మంచి ఆర్గనైజేషన్ పెట్టాలా అని అప్పుడు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పెట్టి 1998 నుండి ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల సోషల్ సర్వీస్ వర్క్స్ చేయించట. తన సొంత డబ్బులతోటి పిల్లలకు అందరికీ ప్లేట్లు కానివ్వండి, గ్లాసులు కానీ ఇవ్వడం కానీ, మస్జిద్లు కట్టియడం కానీ, మీకు అందరూ తెలుసు మెదక్ వరకు చేశారు. అట్లాంటి సోషల్ సర్వీస్ చాలా చేశారు. ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ చేయించడం కానీ, ఒక 500-600 బోర్లు వేయించిందమ్మా సార్ ఇప్పటివరకు. ఇలాంటి చాలా చాలా సోషల్ సర్వీస్ చేసిండు. తన అంటే ఏమంటే మనం సోషల్ సర్వీస్ చేసింది అందరికి తెలియాలి. తెలిస్తే ఇక్కడ ఉన్న దాంట్లో ఒక 1000 మందిలో ఎవరన్నా ఒకరు బయటకు వస్తారు. ఇప్పుడు ఇవాళ విష్ణు వచ్చిండు, 500 రూపాయలు ఇస్తుండో 5 రూపాయలు ఇస్తుండో ఎంతనో, అట్లాంటి వాళ్ళు ఒక 100 మంది వచ్చారు అనుకోండి, ఎవరికో హెల్ప్ అవుతుంది కదా. ఇట్లాంటి సోషల్ సర్వీస్ చేయాలని ఇప్పుడు హనుమంతన్న చెప్తా ఉంటాడు. 6 నెలల వరకు ప్రతి ఒక్కరికి 500 అట్లా వాళ్ళు చేస్తున్నారు. తర్వాత మనం ఇక్కడ ఊర్లో మన మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా పెంచుకుంటూ పోదాం. ఎవరైతే గరీబులు ఉన్నారో, ఎవరైతే ఓల్డ్ ఉన్నారో వాళ్ళకి అట్లా చేస్తున్నామో అది కూడా వాళ్ళకి అనుకుంటాం. ఇదే బస్సు కాకుండా ప్రతి బస్సులో ఏదో వాళ్ళ తోచినంత సాయం చేస్తూ మీరు అందరూ కూడా వాళ్ళకి ఆశీర్వదించాలి. 5 రూపాయలు కానివ్వండి, 100 రూపాయలు కానివ్వండి, 500 కానివ్వండి. ఇక మేమైతే హనుమంతన్న ఉంటాడు, మీ ఎప్పటికీ మీకోసం మేము అండగా ఉంటాము. సగం రాత్రి ఇష్టం వస్తాం. ఇక మా ఇప్పుడు ఈ మధ్యలో సలీమన్న టచ్ లేదు, నాకు టచ్ లేదు, కానీ ఇలా ఏ వర్క్ ఉన్నా కానీ మేము నిలబడి చేసిన వాళ్ళం మేడం. ఇప్పటి నుంచి కాదు, నేను 15 సంవత్సరాల నుంచి మీరందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చి నేను కార్పొరేటర్ దగ్గర గెలిచిన కోట్ల పనులు చేసిన మేడం కూడా. ఈసారి ఇట్లా వచ్చింది మీకు కూడా తెలుసు. ఒక గవర్నమెంట్ చేంజ్ చేస్తే కూడా ఏమైతే తెలుసు. ఇప్పుడు మన గవర్నమెంటే ఉంది, హనుమంతన్న ఎప్పుడు మీకోసం నిలబడి ఉంటాడు. కానీ ఈసారి కొత్త వర్క్ వచ్చినందుకు ఆప్లోకి మాలూమ్ అవుతారా మేడం గురించి చెప్పాలా, చాలా బాగా చెప్పింది మేడం. ఇవాళ మీరు అందరూ కూడా ఎప్పటికీ నవ్వుకుంటూ ఉండాలని చెప్పింది. కళ్ళు ఏం పెట్టుకోదు, ఆ నవ్వుకుంటుంటే ఉన్న కష్టాలన్నీ దూరం అయితే అని చెప్పిండ్రు. మీరు అదే దాని మీద ఉండి నవ్వుకుంటూ ఎప్పటికి ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.
याद करना, अल्लाह के साथ साथ मुझे भी, अल्लाह के बीच में मैं हूँ, मैं बोलती हूँ इनको देख ले, तो मैं बीच में हूँ, तो हमेशा मुस्कुराना, वो नहीं छोड़ना. और ఎవరెవరికి ఇవ్వలేదో ఈ రోజు ఎప్పుడు కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే మేము అనుకోకుండా మాకు ఆలోచన దేవుడు ఇచ్చాడు కదా. సో చెట్లు పెట్టినప్పుడు కొన్ని ఫాస్ట్గా ఎదుగుతాయి, కొన్ని స్లోగా ఎదుగుతాయి. సో మేము ఇప్పుడు ఫస్ట్ కొంతమందినే ఎంచుకున్నాము. మళ్ళా ఒక నెక్స్ట్ లాట్ సెషన్ వస్తుంది కదా, ఇప్పుడు మనం కొంతమందికి మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ప్లాన్ చేస్తాము. సో ఆ ప్లాన్లో మిగతా వాళ్ళు వస్తారు కాబట్టి ఏం చేయాలో తెలుసా, మిగతా వాళ్ళు ఈ లోపల అబ్బా వీళ్ళ వచ్చిన వాళ్ళు ఎంత మంచిగా దేవుడా వీళ్ళని చల్లగా చూడు అనాలి. ఏమనాలా, మమ్మల్ని మాతో పాటు ఇప్పుడు తీసుకున్న వాళ్ళను నువ్వు తీసుకున్నావు అని అట్లా అనొద్దు. ఆమె ఏం చేయలే పాపం, మేము సెలెక్షన్ చేసి, మేము కూడా చేయలే, దేవుడు సెలెక్షన్ చేసింది. అర్థమై ఎవ్వరం మనుషులు చేయలే, వినోద్ కానీ లేకపోతే ఇంకెవరో కానీ వాళ్ళు కాదు. ఎవరెవరికి ఏమేమి అందాలో ఎవరు రాసి పెడతారో अगर बोले तो इनको अगर कुछ भी नहीं है समझो, अगर कोई नहीं है मैडम बोले तो हम इधर आते ही नहीं थे, हम तो दूसरा गली ढूंढ लेते थे. तो आप अगर कोई काम कर रहे उसको ताने मार रहे, वो काम करेगा नहीं करेगा. ये क्या झंझट है, मैं खुद को कुल्हाड़ी, मेरे पैरों पे खुद कुल्हाड़ी मार रही है ना. तो इसीलिए ऐसा मत करना, जो भी कर रहे और कर बच्चा. हमको नहीं मिला तो भी ऐसे बोलना, बोले तो हमारा नंबर आएगा. समझ में आया? तो हंसी हंसी सबको मुस्कुराते कांग्रेचुलेशंस बोलो जिनको मिला, हाथ मिला, मेरे को नहीं जो. नमस्ते, నేను రజిత మైనంపల్లి, విష్ణురావు. సో మేమిద్దరము అంటే DVR ఫౌండేషన్ అని ఒక చిన్నతనంలోనే ఒక మంచి ఫౌండేషన్ స్టార్ట్ చేసి చాలా కార్యక్రమాలు చేస్తుంటారు విష్ణు. నేను ఈరోజు సభాముఖంగా ఖచ్చితంగా ఇంత చిన్న వయసులో చాలామంది చాలా కార్యక్రమాల్లో బిజీ ఉంటే ఈ బాబు వేరే కార్యక్రమాల్లో బిజీ ఉంటుంటాడు ఇలాంటి మంచి పనులలో. సో ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా చాలామంది తీసుకోవడానికి ఎటువంటి డౌట్ లేదు. తను నా తమ్ముడు అని చెప్పడానికి కూడా నేను కూడా చాలా గర్వపడుతున్నాను ఈరోజు. నా చారిటబుల్ ట్రస్ట్ పేరు రామ్ చారిటబుల్ ట్రస్ట్. మనకి దేవుడు ఏం నేర్పించాడు, మానవ ధర్మం ఏంటి, మానవ సేవే మాధవ సేవ అని చెప్పాడు. అంటే మనకున్న దాంట్లో ప్రతి ఒక్కరూ మాకే లేదు మేడం ఎవరికి చెయ్యాలి అంటే, ప్రతి ఒక్కళ్ళకు ఉన్న దాంట్లో పక్క వాళ్లకు సహాయం చేయాలి అనే ఒక కల్చర్ నుంచి వచ్చాం మనం. దీనికి కులంతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. అంటే మేము రిలీజియన్ పరంగా ఏం చేయట్లేదు. ఈరోజు ఈ బస్తీలో, కొత్త బస్తీలో, బొల్లారం దగ్గర ఉన్న బస్తీలో మేము ఎప్పుడైతే మంచి ప్లాన్, అంటే ప్రతిసారి వెళ్ళి చాలా సంవత్సరాల నుంచి అనఫీషియల్గా అంటే ఇలా సభాముఖంగా ఇలా మీడియా త్రూగా చెయ్యాలి అనే ఆలోచన లేదు. మా పిల్లలు చిన్నగున్నప్పటి నుంచి అయినా మేము చాలా చేసేవాళ్ళము. చేస్తున్న తరుణంలో చాలామంది అంటే మనం చేసేది ఎందుకు తెలియాలి, ఇంతకుముందు ఉండేది ఈ చేయితో చేస్తే ఆ చేయికి తెలియకూడదు అనే నానుడి నుంచి వచ్చాం మనం. ఇది షో ఆఫ్ కోసమో దానికోసమో కాదు. సో అలాంటిది ఏంటి అని అంటే, ఎందుకు ఇట్లా తెలియాలి అంటే, ఈరోజు మనం ఎవరినో చూసి నేర్చుకుంటాము, అలాగే మనల్ని చూసి ఇంకెవరికైనా అవును కదా చేస్తే బాగుంటుంది అనే ఒక చిన్న ఆలోచన రావడం జరుగుతుంది. ఎలా అయితే మనము టీవీల్లో సినిమాల్లో చూసి ఇది నేర్చుకున్నాం, అది నేర్చుకున్నాం, చెడు నేర్చుకున్నాం అని చెప్తున్నాం, మరి మంచిది నేర్చుకోవడానికి కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు మీడియా ద్వారా బయటికి వెళ్ళినట్టయితే ప్రతి ఒక్కరిలో ఒక మంచి అనేది బయటికి రావడం జరుగుతుంది అనే ఒక చిన్న సదుద్దేశంతో ఇలా మీడియా ముందుకు రావడం జరిగింది. సో అయితే చాలా చోట్ల మేము అన్నదానం చేస్తూ ఉంటాము. బేసికల్గా మేమిద్దరము కొలాబ్లో చాలా చేస్తుంటాము. ఎప్పుడైతే మాకు ఆలోచన వచ్చిందో, అరే ఒకరోజు పెట్టేసి వచ్చేసాం కదా, దానికంటే ఎవరైతే పూర్తిగా వాళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా వీక్గా ఉందో, వాళ్ళకి భర్త లేకపోవడమో, కాళ్ళలో ఏదైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉండడమో, పిల్లల కోసం ఉండడమో, అలాంటి చాలా అంటే గడప దాటలేని పరిస్థితి ఉన్న వాళ్ళని ఎంచుకుని ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఒక చిన్న సర్వే చేసి ఒక 6 నెలలు సంవత్సరం అకార్డింగ్ టు వాళ్ళ నీడ్స్, అంటే వాళ్ళ అవసరాలు కాస్త మెరుగుపడ్డాయి అని అంటే కనుక వేరే వాళ్ళని ఎంచుకోవటం, లేదు అంటే వాళ్ళకి కంటిన్యూ చేయడం. ఇలానే ఒక VVR సంస్థ నుంచి కానివ్వండి, రామ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కానివ్వండి, ఈ ఒక పెన్షన్ స్కీమ్ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా రోజులుగా చేస్తున్నాము. ఈ ఒక అద్భుతమైన బస్తీలో
మనం చాలా నేర్చుకోవాల్సిన వాస్తవాలు ఉన్నాయి ఇక్కడ ఈరోజు. చాలామంది రాముడు గొప్ప లేకపోతే ముస్లిం గొప్ప ఇలా అని మాట్లాడే సమయంలో మళ్ళీ ఒకసారి అద్భుతమైన సీన్ చూశాను నేను ఇక్కడ. అది ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాను నేను. అంటే ఇక్కడ ఎవరు ముస్లిము ఎవరు తెలుగు అనేది ఒక ఇంత కూడా నాకు ఒక డిఫరెన్స్ కనిపించలే. చాలా అంటే చాలా నచ్చింది. అందుకనే వాళ్ళతో నేను కనెక్ట్ అయిపోయాను. సో మేము ఈరోజు ఒక 22 మందికి పెన్షన్ స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. అది చాలా చిన్న సాయం అండి, అంటే ఉడత సాయం అనే చెప్తాను నేను. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మా ద్వారా, అంటే మాతో పాటు మా ద్వారా కూడా అక్కర్లేదు, మీకు సమయం ఉన్నట్టయితే, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, ఆర్థిక కరంగా మీరు కొంచెం చిన్న ఒక నీటి చుక్కగా కూడా మీరు ఏమైనా చేయగలిగితే రామ్ చారిటబుల్ ట్రస్ట్ అలాగే బీవీఆర్ ఫౌండేషన్ని అప్రోచ్ అయితే మా ఒక జర్నీలో ఒక పెద్ద సైన్యం లాగా, అంటే వానర సైన్యం అంతా కలిసి ఏం కట్టింది, వారధి కట్టింది ఒక మంచి చేయడానికి. అలాగే ఇలా చిన్న చిన్న సాయాలు మనం పెద్దగా ఏం చేయక్కర్లేదండి. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, రాముడి గుడి కట్టకపోతే బాగుండు, వీళ్ళు పెళ్లి గట్టిగా చేసుకోకపోతే బాగుండు, పేదలకు హెల్ప్ అయితే బాగుండు అని బోల్డ్ మాట్లాడతాము టీవీ ముందు కూర్చొని. అలా కాకుండా మనకి మీకు టైం లేదు, డబ్బు సాయం చేయండి. డబ్బు లేదు, మీ సమయాన్ని కేటాయించండి మాతో పాటు వర్క్ చేయడానికి. ఏదో రకంగా పోనీ ఏమీ చేయలేమంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మనం కాసేపు టైం స్పెండ్ చేస్తే కూడా వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు వాళ్ళ సంతోషాన్ని అంతా చూడటం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన అండ్ మీడియా వాళ్ళకి స్పెషల్లీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకు అంటే మీరు ఈ చిన్నగా ఒక చిన్న గల్లీలో ఒక చిన్న చోట జరిగిన దాన్ని ఈరోజు ప్రపంచానికి ఎవరైనా తీసుకెళ్ళగలుగుతారు మంచిది అని అంటే కనుక ఖచ్చితంగా మీడియా మిత్రులే. సో వాళ్ళందరికీ కూడా నేను నిజంగా కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా గంటల నుంచి ఎండలో వెయిట్ చేసి చేస్తున్నారు. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు కూడా ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుల్లాగా వాలిపోయి చాలా ఎక్కువ ప్రచారం చేయాలని, చాలా మందిని మళ్ళీ వాళ్ళల్లో ఉన్న మంచిని మళ్ళీ ఒకసారి వెలిగించాలి, ఒక లైట్ అనే ఒక ఉద్దేశం అయితే నాకు ఉంది. సో ఇక్కడ ఈరోజు అంజలి గారు కూడా ఉన్నారు, కుక్కట్పల్లి కాంగ్రెస్ సంబంధించిన మహిళ. అసలు కాంగ్రెస్ మంది కట్ చేయాలి. ఒక మహిళ అంటే మేము ఇద్దరం చేస్తున్నామని జిఎంఎస్ ఫౌండేషన్ నుంచి తను కూడా, అంటే చూడండి మీరు ఒక చెయ్యి నడుస్తుంటే బోల్డ్ చేతులు యాడ్ అవుతాయి, దానికి నిదర్శనం మేమే. సో ఇలా ఒకరే చేయాలి, వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తారు అనుకుంటే అందరం కలిసి చేస్తే ఇంకా పెద్ద ఎత్తున చేయొచ్చు అనే ఒక మంచి థాట్ తోటి మేము ముందుకెళ్తున్నాము. మీరు చూసిన ప్రతి ఒక్కళ్ళు కమెంట్ పెట్టండి. మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి, నెంబర్స్ ఇస్తాము. అండ్ రామ్ చారిటబుల్ ట్రస్ట్, బీవీఆర్ ఫౌండేషన్, జిఎంఎస్ ఫౌండేషన్. సో మీరు అప్రోచ్ అయితే మాతో పాటు మీ ప్రయాణం ముందుకెళ్తుంది. నేను మీ అందరిని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను చెప్పాను ఇది ప్రూవ్ అయిన తర్వాతే, ఒక టెస్ట్ ప్రూవ్ అయిన తర్వాతే మళ్ళీ మీ అందరు కూడా ఈ మీడియాలో చూసిన వాళ్ళు వస్తారు అనే ఆశ. ఎందుకంటే మనం ఇంట్లో ఏమైతే చేస్తుంటామో మన పిల్లలు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు, మన ప్రయాణంలో ముందుకు వస్తుంటారు. ఎప్పుడైతే మేము ఈరోజు ఈ పెన్షన్ స్కీమ్ 12 మందికి ఇద్దామని అనుకున్నామో, దాంట్లో ఫస్ట్ నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఎవరు అంటే నా 2 కూతురు. సో వాళ్ళిద్దరు, ఒక పాప డాక్టరు, ఒక పాప అమెరికాలో చదువుతుంది. ఆ పిల్లలు ఇద్దరు వాళ్ళ వంతుగా వాళ్ళు కూడా ఇందులోకి రావడం, నన్ను ఇంకా ముందడుగు వేయడం జరిగింది. సో ఫస్ట్ మన ఇంట్లో నుంచే మొదలు చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని అన్నది ఖచ్చితంగా ఈరోజు నా కూతుర్లు ఇద్దరు అనన్య మైనంపల్లి, అమయ్య మైనంపల్లి ముందుకు రావడం నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను మీ వెన్నమనేని విష్ణురావు, వివిఆర్ గ్రూప్స్ చైర్మన్, అదేవిధంగా వాగ్మికరావు ఫౌండేషన్ ఫౌండర్ని. సో మేము గత 5 సంవత్సరాలుగా అల్వాల్ పరిధిలో, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఈ సేవా కార్యక్రమాలు అది మొదలుపెట్టాము. మార్చ్ 5th 2018 రోజు స్టార్ట్ చేశాము. రీసెంట్గా 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా జరిపాము ఘనంగా. సో చాలా ఫౌండేషన్స్ కూడా మాతో కొలాబ్ అయ్యి మీరు చేసే సేవలు కూడా మేము పాల్గొంటాము మీ దాంట్లో అని చెప్పి మాతో కొలాడవడం. అదేవిధంగా ఈ బీవీఆర్ పెన్షన్ స్కీమ్ అనేది నేను గోదావరికనిలో పుట్టినాను. సో అక్కడ ఒక సంస్థ ఇలాంటి పెన్షన్ స్కీము పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో నేను వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఇలా పెన్షన్ ఇద్దామంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 140 మందికి మేము పెన్షన్ ఇస్తున్నాము వాగ్మికరావు ఫౌండేషన్ తరఫున. సో నేను ఇప్పుడు డోనర్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే డోనర్స్ లేకపోతే ఫౌండేషన్స్ ఆర్గనైజేషన్కి రన్ అవ్వలేవు. సో వాళ్ళు ముందుకు వచ్చి మేము సాయం చేస్తామంటే మేము ఫౌండేషన్ ద్వారా మా సంస్థ టీం మెంబర్స్ అందరూ కలిసి ఇలాంటి ఎక్కడెక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో
వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుని ఇలాంటి పెన్షన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా మాకు కొలాబై ఈరోజు రామ్ చారిటబుల్ ట్రస్ట్ వారు వాళ్ళు ఒక 12 మెంబర్స్కి ఈరోజు పెన్షన్ స్కీమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇలాంటి సమయంలో బస్సుల్లోకి వచ్చి మాతో పాటు సర్వేలో ఉండి ఎవరికైతే ఇవ్వాలి, నీడీ పీపుల్ని ఎవరికైతే మనం సెలెక్ట్ చేసుకున్నాం అనేది చూసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జిఎంఎస్ ఫౌండేషన్ వాళ్ళు కూడా మా ఇద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా మీ దాంట్లో జాయిన్ అవుతాము. మా సంస్థ నుంచి కూడా మేము కూడా కొన్ని పెన్షన్స్ రిలీజ్ చేస్తాము. మా కుక్కట్పల్లికి వచ్చి కూడా మీరు చేయాలని అక్క అంజలి అక్క రిక్వెస్ట్ చేశారు. డెఫినెట్లీ అక్క మీ కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉందో మేము కూడా అక్కడికి వచ్చి మా ఫౌండేషన్స్ కూడా మీకు తోడ్పాటు ఉంటాము. సో ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.